తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుదామండి. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయముల్లో ప్రయోజనకరమగును అన్నాడండి. ప్రియమైన దేవుని వల్లరా, దైవభక్తి ప్రయోజనకరమైనది. ఎంత ప్రయోజనమని భక్తుడు సెలవిస్తున్నాడంటే, ఈ జీవం విషయంలోనూ అలాగే రాబోవు జీవం విషయంలోనూ అది ప్రయోజనకరమంట. ముఖ్యంగా క్రైస్తవులైనటువంటి వరకు ఒక విషయం మీద అవగాహన ఉంది. ఏంటంటే, ఈ భూమి మీద మనది శాశ్వతమైనటువంటి జీవితం కాదు. మన శాశ్వతమైనటువంటి జీవితం మరొకటి, అది పరలోకములో. భక్తుడు కూడా అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇప్పటి జీవ విషయము రాబోవు జీవ విషయంలో. అది రాబోవు జీవం అంటే ఈరోజు క్రైస్తవునిగా మనం విశ్వసించింది, ప్రభువు మనకి నేర్పించింది ఏంటంటే మృతుల పునరుద్ధానం ఉంది. చనిపోయినా మనం బ్రతుకుతాం. అక్కడ జీవాన్ని మనం పొందాలి. అక్కడ జీవం పొందాలంటే ఇక్కడ భక్తి చాలా అవసరం. ఆలోచన చేయండి. ఈరోజు లోకాన్ని మేము చూస్తున్నప్పుడు, పరిశీలన చేస్తున్నప్పుడు వారు చేస్తున్నటువంటి భక్తి చాలా గొప్పగా ఉన్నట్టు ఉంటుంది. సుమారుగా కొన్ని వందల కిలోమీటర్లు కాళ్ళకు చెప్పులు లేకుండా ప్రయాణం చేస్తున్నారు. ఇక రాత్రి పగలనకుండా ప్రయాణం చేస్తున్నారు దేవుని విషయంలో. ఇక రెండో విషయంలో వారు ఇంకా తూర్పు తెల్లవారక మునిపే లేస్తూ ఉంటారు. ఇంటిని పరిసరాలను శుభ్రపరుచుకునేటువంటి వారిగా ఉన్నారు. ఇంకా చూస్తే వారికి ఉన్నటువంటి ఆచారంలో ఏదో ఒక కలసంలో నీళ్లు వేసి గుమ్మ ఎదురుగుండా పెడుతున్నారు. దాంట్లో ఏదో ఫ్లవర్స్ లేకపోతే ఏదో వేస్తున్నారు. మీకు ఏమర్థమవుతుంది? నాకు అర్థమైంది ఏంటంటే, భక్తిలో ఒక విషయాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఏ విషయం అంటే, వారు దానికి భక్తి అని పేరెట్టారు, కానీ నేనేమని పేరు పెడతానంటే భయము భక్తి రెండు కూడా కలిసి ఉన్నటువంటి పదం. ఇప్పుడు వారు భక్తి చేస్తూ ఉంటారు. వాళ్ళు భక్తి చేస్తున్నప్పుడు నిజంగా వారు హారతి కానీ వారికి ఉన్నటువంటి ఆ గదిలో, దేవుని గది అని పెట్టిన దాంట్లో ఆ స్మెల్స్ చూస్తుంటే ఇల్లంతా కప్పేస్తూ ఉంటుంది ఆ స్మెల్. వారు చేసేటువంటి కార్యక్రమాలు చూస్తే దేవుడిపై ఉన్నటువంటి భయము చాలా ఎక్కువ ఉంది. అంతే కదండి? భయం ఉంటేనే ఎంత దూరమైన నడుస్తాడు. భయం ఉంటేనే ఉదయమే లేచి అన్నీ శుభ్రపరుస్తాడు. భయం ఉంటేనే అన్ని కార్యక్రమాలు చేస్తాడు. కానీ దానికి వారు పెట్టినటువంటి పేరు ఏంటంటే భక్తి. కానీ బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి తెలుసా? భక్తికి ఇచ్చినటువంటి నిర్వచనం, బైబిల్ ఇచ్చిన నిర్వచనం మరొకటి. ఏంటో మనం చూద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనం చూడండి ఒకసారి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదంటే అని చెప్తున్నాడు. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తాను కాపాడుకునుటయే అన్నాడండి. రెండు ప్రత్యేకమైన అంశాలు భక్తులైనటువంటి యాకోబు చెప్తున్నాడు. బైబిల్ చెప్పిందంటే అది చాలా 100% కరెక్ట్ అండి. ఈరోజు మీరు ఆలోచించేయండి. లోకానికి ఉన్నది, లోకంలో ఈరోజు చేస్తున్నది భయం. కానీ బైబిల్ చెప్తుంది, భక్తి గురించి చెప్పింది ఏంటంటే, భక్తి అంటే ఎవరైతే దిక్కులేని పిల్లలు ఉన్నారో, విధవరాండ్రు ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారి ఇబ్బందుల్లోకి వెళ్ళి పరామర్శించాలి. ఇటువంటి వారిని పరామర్శించి వారికి సహాయం చేయాలి. దాన్ని చారిటీ అంటారన్నమాట. చారిటీ ఇది ఖచ్చితంగా మనం వ్యక్తిగతంగా చేయాలి. భక్తిలో ఒక భాగం. రెండోది, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన కాపాడుకోవడం. అంటే దీన్ని ప్యూరిటీ అంటారన్నమాట. చారిటీ ఉండాలి, ప్యూరిటీ ఉండాలి. ప్యూరిటీ అంటే పవిత్రముగా, అంటే ఎటువంటి కల్మషము లేనటువంటి వారుగా, మాలిన్యము అంటని భక్తి కలిగి ఉండాలని. భక్తికి నిదర్శనం ఏంటండి? మలినం అనేది ఉండకూడదు. ఒకసారి ఆలోచన చేయండి. ఉదయం లేచినప్పటి నుంచి గుడి గోపురం అంటూ
ఏయో కార్యక్రమాలు పువ్వులు పలహారాలంటూ చెప్పులు లేకుండా కొన్ని కిలోమీటర్ల దూరాలు నడుస్తున్నటువంటి వారు వారి జీవితంలో బైబిల్ చెప్పినటువంటి ఈ ప్యూరిటీ గురించి అసలు తెలుసు అంటే తెలియదు. పవిత్రత అనేటువంటి మాటకి అర్థం లేదు. ఎంత భక్తి చేస్తారు, ఆ కొంచెం సేపు అయిన తర్వాత భక్తి నుంచి బయటకు వచ్చిన తర్వాత, అలా భక్తి అనేటువంటి పేరు పెట్టారు, కానీ భక్తి నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి నోట దుర్భాషలాడతారు. జీవన వ్యాపారాలు చూస్తుంటే ఎలా ఉంటాయండి? ఘోరమైనటువంటి అక్రమమైనటువంటి వ్యాపారాలు చేస్తారు. వారు ఏ పనిలో ఉన్నారో, ఏ ఉద్యోగంలో ఉన్నారో, ఏ వ్యాపారంలో ఉన్నారో, ఏ వ్యాపారమైనా, ఏ ఉద్యోగమైనా, ఏ పని అయినా వారికి ఇది న్యాయము అన్న సంగతి తెలియదు. లోకానికి తెలియదండి. లోకానికి ఇది తెలియదు. ఎందుకంటే పర్వాలేదు, న్యాయమో అన్యాయమో మనకు తెలియదు, నేను సంపాదిస్తాను, అది అక్రమం అయితే అవసరమైతే వెళ్ళి మరలా గుడి మెట్లు తొక్కొచ్చేస్తాను, అక్కడ గుడి దగ్గర నాకు పాప పరిహారం అవుతుంది, ఈ దిశలో భక్తిని చేస్తున్నారు. కానీ ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి భక్తి అటువంటిది కాదు. ఇది ఎలా ఉందంటే, మనము ఒళ్ళు దగ్గర పెట్టుకుని మన బ్రతుకుని లోకానికి చూపించాలి. అది ఒక ఆయన అంటున్నాడు, మీరు ఉన్నట్లుగా మేము ఉండలేమండి అంటాడు. మరి భక్తి విషయంలో చూస్తే అన్నీ చేస్తాడు. అవసరమైతే ఎంతో దూరం ఎన్నో కొండలు ఎక్కొచ్చేస్తూ ఉంటాడు. కానీ అతను ఏమంటున్నాడు? మీరున్నట్లు మేము ఉండలేమండి అంటున్నాడు. అదేంటి? మనమేమి కొండలు ఎక్కము, గుట్టలు ఎక్కము, ఈ దూరం నడవము, మనమేమీ చేసేదేమీ లేదు, ఉదయం లేచి ఇవన్నీ కార్యక్రమాలన్నీ చేయము. ఎటువంటివి ఏంటవి? పొగలు, అగరబత్తీలు ఏమి వెలిగించాం, అవునా? అని మామూలుగా క్యాజువల్గా మనతో మాట్లాడుతున్నాను. ఏం వెలిగించాం. కానీ మనలా చూసి లోకంలో ఒక అతను అంటున్నాడు, మీకులాగా మేము ఉండలేము అంటున్నాడంటే అర్థం ఏంటి? అంటే ఒక ఎంతని మనం ఆలోచన చేస్తే వారు మీ భక్తి జీవితాన్ని మేము చెయ్యలేము. మన భక్తిలో ఎలా ఉంటుందంటే, మనం అనుకున్నట్లుగా ఉండదు, దేవుడు అనుకున్నట్లుగా ఉంటుంది. ఎలాగండి? మనం అనుకున్నట్లుగా మనం చేసేసి మన భక్తిని నిరూపించుకోవాలనుకున్నట్లుగా మన భక్తి ఉండదు. దేవుని ఆజ్ఞ ఉంది, దేవుని యొక్క కట్టడం ఉంది, దేవుని నియమం ఉంది. ఆ నియమంలో ఎలా చెప్పాడు, ఇలా జీవించాలని చెప్పాడు, అలా జీవిస్తాను అనుకున్నది. చాలామంది క్రైస్తవ్యంలో కూడా భక్తిహీనులు ఉన్నారండి. అంటే క్రైస్తవుడిగా పేరుంది, అంతేగాని భక్తిహీనత అనేది క్రైస్తవ్యంలో ఉంది. చెప్పాలంటే 99% ఉంది. క్రైస్తవ్యంలో భక్తిహీనత అనేది ఉంది. తిమోతి రాసిన 2వ పత్రికలో 3:5 చూస్తే, అంత్య దినముల్లో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకోండి అని చెప్తూ మనుషులు ఎలా ఉంటారో కొన్ని లక్షణాలు, 19 లక్షణాలు అక్కడ చెప్తాడు. ఒక 19 లక్షణాలు చెప్తూ ఉంటాడు. దానిలో ఒక ప్రత్యేకమైన లక్షణం చెప్తాడు. చూడండి సార్, 5వ వచనం చదవండి. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారినై యుందురు అన్నాడండి. అంటే చూడండి, అంటే పైకి ఎలా కనిపిస్తున్నారట? భక్తి పనులు కనిపిస్తున్నారట, కానీ దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారిగా ఉన్నారట. ఆలోచించండి. అంటే భక్తి ఇప్పుడు వేషముతో ఉన్నట్లు ఉంది. నేటి సమాజంలో ఎలా ఉంది? భక్తి వేషం, అవునా? ఇది లోకంలో చూస్తే మనకు బాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అండి. భక్తి వేషముతో చాలా దందాలు జరుగుతున్నాయి, అవునా కదా? ఈరోజు భక్తి పేరుతో కొన్ని చారిటీలు, కొన్ని కోట్ల రూపాయలు, ఇంకా కొన్ని స్థలాలు దానం చేసేస్తున్నారండి. ఈ మధ్య నాకు తెలిసింది, ఒక ఫ్యామిలీకి పిల్లలు లేరు, వాళ్ళకి ఆస్తి మాత్రం చాలా ఉందటండి. 100 ఎకరాల ఆస్తి ఉందండి. మరి ఈ ప్రాంతంలో కూడా ఇదంతా వాళ్ళదే అని చెప్తున్నారు. మరి ఇది ఏం చేస్తారు అంటే, ఆల్రెడీ రాసేసారండి. దేనికి రాశారంట? అనాథలకో, లేకపోతే లేనటువంటి వారికో, లేకపోతే ఆ గ్రామంలో దిక్కు లేనటువంటి వారికి ఇచ్చేసారనుకోకండి. భక్తి పేరుతో ఒక ట్రస్ట్గా రాసేసారటండి. అంటే
భక్తి పేరుతో ఎవరు రాస్తారు? ఒక ట్రస్ట్కి రాస్తారట. అంటే ఈరోజు ఏం చేస్తున్నారంటే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి భూములు, ఆ దేవుడి పేరుతో భూములు, కొన్ని కోట్ల రూపాయల భూములు సంపాదిస్తున్నారు బట్ అండి. ఏంటది? భక్తి పేరుతో. కానీ బైబిల్ అలా చెప్పలేదండి. భక్తికి నిదర్శనం ఏంటంటే ఒక పవిత్రత, ప్యూరిటీ, ఇహలోక మాలిన్యము అంటకూడదు అన్నాడండి. ఇహలోక మాలిన్యము ఎలా ఉంటుందంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 వచనం చదవండి. ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించినలా ఉండదు. 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబమును, అది అంటే తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి అన్నాడండి. ఇది లోక సంబంధమైనవి, దేవునివి కావు. ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే ఈ లోకము దేవుడు సృష్టించినప్పటికీ ఈ లోకము దేవుని యొక్క ఆధీనంలో లేదు. ఎవరి ఆధీనంలో ఉందంట? అపవాది యొక్క ఆధీనంలో ఉంది. కనుక అపవాది ఆధీనములోనికి మనం వెళ్ళామనుకోండి, మనం ఏమవుతాం? అపవిత్రులం అవుతాం, పాపులము అవుతాం. ఇప్పుడు ఆల్రెడీ మనం అపవాది ఆధీనంలో నుంచి దేవుని యొక్క ఆధీనంలోనికి వచ్చాం. మనం అప్పుడు క్రైస్తవుడు అయ్యాము. అంటే క్రీస్తుని నమ్మటం ద్వారా క్రైస్తవుడు అయ్యాము. మరలా తిరిగి ఎక్కడ వెళ్ళకూడదు? లోకంలోకి వెళ్ళకూడదు. ఇంకొక మంచి మాట మీకు చూపిస్తాను. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి అన్నాడండి. చూడండి, ఇహలోక సంబంధమైన దురాశ ఏంటంట? భక్తిహీనత. అర్థమైందా? ఇహలోక సంబంధమైన దురాశ ఏంటంటే ఇది భక్తిహీనత అన్నాడండి. ఇప్పుడు మనము ఇహలోక సంబంధమైన దానిలో ఉన్నామా, పరలోక సంబంధమైన దాంట్లో ఉన్నామా? ఇహలోక సంబంధమైనది కిందకి చూపిస్తే పరలోక సంబంధమైనది పైకి చూపిస్తుంది. ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మన అందరం విన్నటువంటి మాటలే. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అన్నాడండి. అంటే పైన మనది పరలోక సంబంధం. మన ఐడెంటిటీ ఎక్కడుందంటే పరలోకం. పిలిపిలికి రాసిన పత్రికలో కూడా ఆ మాట చెప్తాడు. 3వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. పిలిపిలికి రాసిన పత్రిక. మన పౌరస్థితి చూడండి ఎక్కడుందట? మన ఐడెంటిటీ, మన ఆధార్, జాతీయత ఎక్కడుందట? పరలోకం. మర్చిపోకండి. అంటే మనం క్రీస్తు దగ్గరికి వచ్చాము అంటే మనది లోకం మారింది. ఈ లోకములో నుంచి పరలోక సంబంధమైన దాంట్లోకి మనం వచ్చాము. ఈ లోక సంబంధమైన అధికారంలో నుంచి పరలోక సంబంధమైన అధికారంలోకి వచ్చాం. ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. అంధకార సంబంధమైన అధికారముల నుండి అని అన్నాడు. ఒకేసారి పద్దండి. మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం అంధకార సంబంధమైన అధికారంలో నుంచి వచ్చాం. అంటే ఈ లోకము అంధకార సంబంధమైన అధికారం. అర్థమవుతుందండి? ఈ లోకం ఏంటండి? అంధకార సంబంధమైన అధికారం. ఇంకా స్పష్టత వచ్చేటువంటి మాట మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటామే. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలము అయ్యాము అన్నాడండి. అంటే మునుపు మన జీవితం వాయుమండల సంబంధమైన అధిపతి, ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్నాము. మరి ఇప్పుడు అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారైనప్పుడు సైతం మన ఎడల తన చూపిన తన
మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇప్పుడు క్రీస్తుతో కూడా బ్రతికించాడట మనల్ని. అర్థమైందండి? ఇంకా లోకము అన్నాడు, చీకటి అన్నాడు, అంధకారం అన్నాడు, లేకపోతే వాయుమండల సంబంధమైన అధిపతి అన్నాడు. ఈ అధికారములో నుంచి మనము విడుదలైపోయి దేవుని రాజ్యముగా ఉండడానికి వచ్చాం. తీతుకు చెప్పినటువంటి రీతిగా తీతుకు రాసినటువంటి పత్రికలో మరలా వెళ్ళి మనం ఒకసారి 12వ వచనాన్ని చూస్తే, 2వ అధ్యాయము 12వ వచనం చదువుతుంటే ఒక మాటను మనం చూసాం కదా, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాడు. అంటే ఇహలోక సంబంధమైన దురాశలు భక్తిహీనులుగా చేస్తాయి. మర్చిపోకండి, ఇహలోక సంబంధమైన దురాశ ఏం చేస్తుంది? భక్తిహీనుడిగా చేస్తుంది. కానీ పరలోక సంబంధమైనటువంటి అధికారంలోనికి మనం వచ్చేసాం, క్రీస్తు ఆధిపత్యంలోనికి మనం వచ్చేసాం, క్రీస్తు అధికారము క్రిందకి మనం వచ్చేసామంటే ఇక లోకముతో మనకేమీ సంబంధము లేదు. లోకముతో సంబంధం ఉంటే ఆ భక్తి, ఆ యొక్క మరి భయము ఎలా ఉంటుందో మనం చూసాం. ఉదాహరణగా ఎలా ఉంటుంది? పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు అనమాట. అంటే పైకి కనిపిస్తారన్నమాట. అమ్మో వీళ్ళు చూస్తుంటే అమ్మో ఎన్ని బొట్లెట్టింది, ఎంత భక్తో. ఈరోజు వెరైటీ బొట్టు పెడుతున్నారు లోకంలో. అంటే ఆ బొట్టును చూసి అమ్మో ఈమె ఎంత భక్తిపరుడు, ఆ బొట్టును చూసి ఈమె ఎంత భక్తిపరురాలు. అంటే పైన ఉన్నటువంటి వేషం చూసి ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు? వస్త్రం మార్చేస్తున్నారు. అదొక నీవు వస్త్రం మార్చేస్తే, పై వస్త్రం మార్చేస్తే నీ లోపల యొక్క స్వభావం మారిందంటే మారలేదండి. అధికారులుగా ఉన్నటువంటి వారు కూడా ఈరోజు ఇటువంటి భక్తి వేషం వేస్తున్నటువంటి వారు ఉన్నారు. లోపల స్వభావమే మారలేదు, వాళ్ళ మాట మారలేదు, ప్రవర్తన మారలేదు, వారి జీవితాలు మారలేదు. బైబిల్ చెప్పినటువంటి భక్తికి సరిపోయేటటువంటి కొటేషన్, అంటే ఆ దేవుడు ఏదైతే ఇచ్చాడో అది ఈరోజు కొందరి జీవితాల్లో అసలు లేనే లేదు. ఇంకా లోకం గురించి మనం ఆలోచించవలసిన పని లేదు. ఎందుకంటే లోకం దృష్టిలో వారు శూన్యం. భక్తిలో ఒకటి చేయొచ్చు, ఏంటంటే దాన ధర్మాలు చేయొచ్చు, గోదానం, భూదానం, లేకపోతే వస్త్రదానం, ఇవన్నీ చేయొచ్చేమో. కానీ భక్తిలో దేవుడు చెప్పినటువంటిది యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం ప్రకారంగా ఏమనంటే, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను కాపాడుకోవాలి. మర్చిపోకండి. ఈ లక్షణము భక్తిపరుడికి కావాలి. ఈ లక్షణము భక్తిపరుడైనటువంటి ప్రతి ఒక్కరికి కావాలి. మరి ఇహలోక మాలిన్యం ఎలా వస్తుంది? మనిషి మాలిన్యం అంటే ఏంటి? మలినము, మురికి. దాన్నే ఒక మాటలో చెప్తుంది బైబిల్ పాపము. ఏంటంటే పాపము, మురికి. దానినే ఏమన్నాడు? పాపము. ఇహలోక మాలిన్యము ఎలా వస్తుందంటే ప్రక్కింటి వారి వల్ల, ఎదురింటి వారి వల్ల, మన గ్రామస్తుల వల్ల, లేకపోతే దేశం వల్ల వచ్చేది కాదు. అది మొట్టమొదటిగా ఇందాక మనం చదివిన తీతు పత్రికలో ఈ లోకముతో సంబంధం కలిగి ఉంటే వస్తుంది. ఈ లోకంలో నుంచి మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మనకు వస్తుంది. ఏంటంటే బైబిల్ చెప్పింది చాలా చాలా మంచి మాట చెప్పింది. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడినటువంటి పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచున్నది అనండి. సరిపోతుందండి. నాలుకంట సర్వ శరీరమునకు కూడా మాలిన్యం కలుగజేస్తుందట. అంటే మన భక్తిని పాడు చేసేది ఎక్కడో లోకములో కంటే ఎక్కడుందట? మన శరీరములోనే ఉందట. అంతే కదండి. మన నోటి మాటను బట్టే, మన నాలుక వ్యవహరించే దాన్ని బట్టే మన భక్తి ఆధారపడి ఉందని చెప్తున్నాడు భక్తుడు.
అంటే మాలిన్యము కలిగజేసేది లోకం కంటే మొట్టమొదటిది మన అవయవం, అదే నాలుక అన్నాడండి. అవునా? దీన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇదేమన్నాడు? అగ్ని అన్నాడండి. అగ్నికి ఉన్నటువంటి లక్షణం ఏంటి? ఏం చేస్తుంది? వెలిగించేస్తుంది. అగ్ని ఏం చేస్తుంది? అప్పుడప్పుడు మన వాళ్ళు వెలుగుతూ ఉంటారు, ఎక్కడో ఇరిగిపోతున్నారు అంటూ ఉంటాడు. ఏం వెలిగిపోతుందని అనుకుంటే మనకు కొంతమందికి ఆ భాష అర్థం కాదు. అంటే వెలిగిపోతుంది అంటే ఏంటి? చాలా నాలుకలు ఆడిస్తున్నారన్నమాట. నువ్వు ఇలాగంటే నేను ఇలాగని రకరకాల దుర్భాషలన్నీ కూడా వచ్చేస్తుంటాయి ఆ సమయంలో. అప్పుడు అమ్మ, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, నాన్న, ఇక ఏముండవండి, వరుసలు వాగులు ఏముండవు. నోటిలోనికి వచ్చిందంతా, హృదయం ఏదైతే నిండి ఉన్నదో అంతా కూడా బయటికి కక్కేస్తూ ఉంటారు. దీనిలో క్రైస్తవులు కూడా ఉన్నారేమో ఒకవేళ చూసుకోండి. కానీ నేను గర్వంగా చెప్తున్నాను, ఎందుకంటే క్రైస్తవులు దుర్భాషలు ఆడతారా? ఆడరు. కానీ దుర్భాషలు ఆడేటువంటి వాడు క్రైస్తవులు కాదు. అదవుతుందండి. క్రైస్తవులు దుర్భాషలు ఆడరు, ఆడితే క్రైస్తవులు కాదు. నేను మొన్న చూశాను ఒక సభా సమావేశంలో మన గ్రామం నుంచే. ఆ రోజు ఎంతో బాధ లోపంలో ఉంటుంది, కానీ ఎవరు దుర్భాష ఆడలేదండి. దుర్భాష ఎవరు ఆడలేదండి. అంత పెద్ద ఎన్నో వందల మంది కూడి ఒక సభ జరుగుతుంటే దుర్భాష ఆడలేదండి. చాలా జాగ్రత్తగా చాకచక్యంగా ఒక విషయాన్ని అడుగుతుంటే నాకు అనిపించింది, ఇది కదా క్రైస్తవ సమాజం అంటే అనిపించింది. అలా ఉండాలండి. కొంతమంది ఊరుకునే నోటిని ఆడించేస్తూ ఉంటారు. ఊరికనే ఏమని వస్తుందా, ఏం మిగిలితే తెలుసా అంటే ఏమి ఉండదండి. అక్కడ ఏమీ జరగదు. మర్చిపోకండి, మనము మన కంట్రోల్లో ఉండాలండి. దేవుడు మన కంట్రోల్లో పెట్టేస్తాడు. నిజంగా గొప్ప సంగతి కదండి. క్రైస్తవులు అయినందుకు చాలా సంతోషపడాలండి, మనం గర్వపడాలి. ఎందుకంటే మనల్ని ఒక కంట్రోల్లో బైబిల్ వాక్యం ఏం చేసింది, మనం ఒక కంట్రోల్లో ఉంచిందండి. అందు గురించి లోకానికి మనం గొప్పగా కనిపిస్తూ ఉంటామండి. లోకం మనల్ని చూసి భయపడుతుంది. మన ఎదుట నిలబడాలన్నా మాట్లాడాలన్నా భయపడుతుంది. ఎందుకు తెలుసా? మన కంట్రోల్లో ఉన్నప్పుడు. బూతులు ఆడుతున్నారు, అరే పాస్టర్ గారు ఉన్నారా బాబు, ఏంట్రా అంటున్నారు. ఎందుకు? నేనేంటి అంటే వాళ్ళకి అర్థమైంది. లోకానికి ఏమర్థమైందంటే సేవకుడు ఉన్నాడు. ఒక ఆయన చుట్ట కాలుస్తున్నాడు, టక్కమని తీసి గోదట్లో అలా పడేస్తాడు. ఏంటంటే ఎందుకంటే అంటే మేము అలా వెళ్ళిపోతాం కదా అంటే అంటున్నాడు, లేదండి అంటున్నాడు. ఏంటి? ఒక సేవకుడు ఉంటే పడేస్తారా? ఆ ధూమపానం చేసేటువంటి అతనంటే తను సేవకుడు అంటే ఒక దేవుని కుమారుడు అనగా, అంటే ఒక పవిత్రుడు. దేవుని పిల్లలంటే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు ఇటువంటివి ఇష్టపడరు అనేటువంటి ఒక సంకేతం ఒక లోకంలో ఉన్నటువంటి ఒక సహోదరుడికి అర్థమైందండి. ఏంటి అంటే అది మన పవిత్రత. ఇదిగోండి, ఈ పాప ప్రపంచమైనటువంటి ఈ నాలుకను మనం కంట్రోల్ ఉంచుకోవటం. వాడు దేవుడురా బాబు అంటే అలా మాట్లాడుతున్నారు అంటే అర్థం ఏంటి? మనం దుర్భాష ఆడినా మళ్ళీ తిరిగి ఏం మాట్లాడడం, పోలే తిట్టుకుంటే అంటాం, ఎన్నో అంటాం. కానీ ఎవరో దుర్భాష ఆడుతుంటే అది ఎవరి కోసమే కాదు, నా కోసమని మనం తిరగబడ్డాం అనుకోండి, లోకంలో మనము కలిసిపోయినట్టే. కాదండి, భక్తిలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. యాకోబు గారు అదే చెప్పారు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా కాపాడుకోవడం. కానీ ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ఇంత గొప్పవారుగా ఉన్నారంటే లేరండి. నేను అందరి గురించి చెప్పట్లేదు. క్రైస్తవ్యములో 90% నాలుకను కాపాడుకునేటువంటి వారుగా లేరు. భార్య విషయంలో భర్త విషయంలో భార్య, కుటుంబంలో కూడా ఈరోజు నా నోరు అన్నట్లుగా పడిపోతుంటారు. కంట్రోల్ చేసుకోరండి. అది పర్సనల్ అనుకోండి, అయినా కానీ అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఎవరో చూడట్లేదు అనుకోకూడదండి, మర్చిపోకండి. ఎవరు చూడకపోయినా ఒక ఆయన చూస్తున్నాడు అనేటువంటి భయం ఉండాలండి. సేమ్ అదే భయము పౌలు గారికి ఉంది. పౌలు గారు ఒక మాట చెప్తాడు, మీకు చూపిస్తాను, చూడండి సార్. అపోస్తుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 16 వచనం చదవండి.
ఈ విధమున నేనను దేవుని ఎడల మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. అంటే ప్రాక్టీస్ చేస్తున్నాడంట ఎవరు? పౌలు గారు. అంటే నిర్దోషముగా దేవుని ఎదుట మనుషులు ఎదుట ఉండటం అనేది అది అంత సులువైనది ఏమీ కాదు. సులువైందా? దాన్ని ఏం చేయాలంట? ప్రాక్టీస్, బై ప్రాక్టీస్. భక్తి అనేది కూడా ప్రాక్టీస్. భక్తిలో ప్రాక్టీస్ అనేది కావాలి. మనం ఎంత చదివాం, మళ్ళీ ఒకసారి ఆ మాటను జ్ఞాపకం చేసుకుని ఇది ఇలా పట్టుకోండి. తిమోతి రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చదివాం. ఏంటది? శరీర సంబంధమైన సాధకము అన్నాడండి. సాధకము కూడా ఏంటి? సాధకం అంటే ఏంటి? ప్రాక్టీస్. అది కొంచెం మట్టుకే ప్రయోజనకరము. శరీర సంబంధమైన సాధకం అంటే డాక్టర్ గారు చెప్తారు కదా, 1 కిలోమీటర్ నడిస్తే నీకు బాగుంటుంది, నడుస్తాం. నువ్వు గుంజులు తీస్తే నీకు పొట్ట తగ్గుతుందనుకో, తీస్తాం. సాల్ట్ కొంచెం తగ్గిస్తే నీ బీపీ సరైన రీతిలో ఉంటుందని తగ్గిస్తాం. నువ్వు షుగర్ తగ్గిస్తే కొంచెం నీ షుగర్ కూడా లెవెల్లో ఉంటుందంటే తగ్గిస్తాం. ఇంకా ఏది ఇది తినకూడదంటే అది తినటం మానేస్తాం. ఇలా డాక్టర్ గారు సూచించినవి ఏమున్నాయో వాటన్నిటినీ, ఎందుకంటే మన ఆరోగ్య స్థితి మెరుగుపరుచుకోవడం కోసం శరీర సంబంధమైనటువంటి సాధకం ఇది. దీన్ని చేస్తాం, ప్రాక్టీస్ చేస్తాం. సాధకం అది ఎప్పటి వరకు అంటే ఈ భూమి మీద మనకు దేవుడు ఆయుష్ ఇచ్చేంత వరకే. మరి దైవభక్తి అన్నాడు, భక్తి గురించి చెప్తున్నాడు ఏంటంటే ఇది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు ప్రారంభించాం ప్రభువులో, దీనికి ఎండ్ అనేది లేదు, ముగింపు ఉందండి. క్రైస్తవునికి, దేవుని నమ్మినటువంటి వాడికి జీవితానికి ముగింపు లేదు. జీవమునకు అంతము లేదట. ఉందా? లేదండి. ఈ భూమి మీద శరీరాన్ని మాత్రం వదులుతాం, కానీ మన జీవానికి మాత్రం ముగింపు అనేది లేదు. ఆత్మకు చావు లేదు. కనుక ఇది అంటే శరీరాన్ని బలపరుచుకోవడం కోసం కొంతమంది ప్రాక్టీస్ చెయ్యి, కానీ ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది. అది గురించి అపోస్తల కాలం కాడికి వచ్చేస్తే ఈయన అభ్యాసం చేస్తున్నాడట. ఎవరు? పౌలు గారు. ఏంటంటే దేవుని ఎదుట మనుషులు ఎదుట నిర్దోషంగా ఉండాలి. అసలు మనస్సాక్షిని ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడట? ఏమండి? మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లుగా అభ్యాసం చేసుకుంటున్నాడట. ఎవరు? మరి మన జీవితంలో ఒకసారి మనం ఆలోచించేద్దాం ప్రియమైన దేవులారా. మన జీవితంలో కూడా ఈ అభ్యాసం అనేది చాలా అవసరం. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మన కంట్రోల్ తప్పిపోతుంటాం. అవునా కదా? అవునండి. ఎందుకంటే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని విడిచిపెట్టి ఒప్పుకున్నవాడు కనికరం పొందుతాడనండి. దేవుని చేత కనికరాన్ని పొందాలంటే మనము చేసినటువంటి చిన్న పొరపాట్లు ఏ ఉన్నాయో వాటిని విడిచిపెట్టేస్తూ ఉండాలి. అయ్యో తప్పు అయిపోయింది అనుకుని దేవుని దగ్గర క్షమాపణ కోరి మళ్ళా దాని వైపుకి చూడకూడదు. అస్తమాన తప్పు చేసి దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకునేటువంటిది దేవుని యొక్క చిత్తమైతే కాదు. అలా లేదు. అలా ఉందండి. యేసుక్రీస్తు ప్రభువారు మరొకసారి మన కోసం బలి అవ్వేటువంటి అవకాశం ఉందా? మళ్ళీ సిలువకి ఎక్కే అవకాశం ఉందా? సిలువలో రక్తం చిందించే అవకాశం ఉందా? లేదండి. మరొకసారి క్రీస్తు బలి అయ్యేటువంటి అవకాశం లేదు. మన పాపముల కొరకు ఒకసారి ఆయన బలి అయిపోయాడు, కానీ ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏంటంటే దేవుని చెంత మనం ఒప్పుకునే అవకాశం ఇస్తున్నాడు, సరి చేసుకునే అవకాశం ఇస్తున్నాడు. మన భక్తిని ఎప్పటికప్పుడు సరి చేసుకుని అభ్యాసం చేస్తున్నాడు. అటు దేవుని ఎదుట ఎప్పుడు కూడా నిర్దోషిగా ఉండాలి, మనుషులు ఎదుట కూడా నిర్దోషిగా ఉండాలి అనేటువంటి దోషారోపణ ఏమీ లేకుండా ఉండటం కోసం ప్రయత్నం చేస్తాడంటే ఎవరు? పౌలు గారు. ఇంకొక మాట చెప్తారు చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులు, అంటే భక్తి పరులుగా ఉన్న ప్రకారము నా ఎదుటి ఉన్నప్పుడు మాత్రమే భక్తి పరులుగా ఉండకుండా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణకతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అన్నాడు. అంటే భక్తి విషయంలో ఈరోజు పొరపాటు జరుగుతుంది. అర్థమవుతుందండి? తల్లిదండ్రులతో ఉన్నప్పుడు పిల్లలు ఒకరాగుంటున్నారు, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నప్పుడు పిల్లలు ఎలా ఉంటారు? వాళ్ళకి ఇంకా ఎలా ఉంటుందంటే ఏదో అంటారు కదా,
లోక సామెత, కోతికి కొబ్బరికాయ దొరికినట్టు అంటారు. ఫ్రీడమ్ వచ్చేస్తూ ఉంటుంది నిజంగా, అవునా కదా? ఫ్రీడమ్ వస్తుంది. కానీ ఫ్రీడమ్ ఉన్న, అంత ఫ్రీడమ్ ఉన్న, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా దగ్గర ఉన్నాడు. నా తల్లిదండ్రులు చూడకపోయినా, సేవకుడు చూడకపోయినా, నా వారు చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. చాలామంది ఈరోజు సమాజంలో ఎలా కనిపిస్తున్నారంటే, కొంతమంది బెదిరిగా కనిపిస్తూ ఉంటారు, బెదిరిగా వెళ్తున్నట్టు ఉంటారు, ఆ పక్కన చూస్తూ ఉంటారు. కొంతమంది స్త్రీలు అయితే మాస్క్ మొత్తం అంతా కట్టేసి కళ్ళే కనిపిస్తూ ఉంటాయి. ఏ స్కూటీ మీద వెళ్తున్నారంటే వచ్చే డస్ట్ కోసం అనుకోవచ్చు. నడిచి వెళ్తున్నప్పుడు అలా కట్టేస్తున్నారంటే, అంటే వారు ఎలా ఉన్నారండి? ఒక సీక్రెట్ మెయింటైన్ చేస్తారన్నమాట. అంటే రహస్యముగా ఉంటున్నారు వీళ్ళు. అంటే పాపములో ఉన్నారు. అదే కదా, పాపములో ఉన్నారు. కనుక వీరందరూ ఎక్కడెక్కడో బీచ్ పక్కన కనిపిస్తూ ఉంటారు, లేకపోతే ఎక్కడెక్కడో కనిపిస్తూ ఉంటారు వీళ్ళంతా. కానీ భయముతో ఉంటారు వాళ్ళు. ఏ భయం అంటే, ఈ లోకం చూస్తుందేమో అనేటువంటి భయంతో ఉంటారు, ఎవరి కంట్లో పడిపోతామనే భయంతో ఉంటారు. కానీ దేవుడు చూస్తున్నాడేమో మనం చేసే ఈ కార్యాన్ని అనేటువంటి భయము ఉందంటారా? ప్రియమైన దేవులారా, ఈరోజు దైవభక్తి కలిగినటువంటి మనము ఎల్లప్పుడూ కూడా దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయముతో ఉండాలి. మనం రక్షింపబడినటువంటి మనం ముఖ్యంగా మన సొంత రక్షణను పౌలు గారు ఆ వారితో ఉన్నటువంటి కాలంలోనే కాకుండా ఆ లేని కాలంలో కూడా ఎలా ఉండాలి? అలా కొనసాగించుకుంటుండాలి. భయము, భక్తి వణుక్కో అది కలిగి ఉండాలని భక్తుడు కోరుతున్నాడు. కనుక ప్రియమైన దేవులారా, ఈరోజు భక్తి పరులకు ఉండవలసిన లక్షణం ఏంటి? ఇవే. ఏ లక్షణాలు? ప్యూరిటీగా ఉండాలి. నేను ఒకటే చెప్పానండి, ఇంకా 4 ఉన్నాయి. ఒక్కటే చెప్పాను, ఒకే విషయాన్ని చెప్పాను ఈరోజు. ఏంటంటే, ఎలా ఉండాలి? మాలిన్యము లేకుండా ఉండాలి. ఆ ఉండటానికి ఎలా జీవించాలో చెప్పడం జరిగింది. దేవుని చిత్తమైతే ఇదే విషయంలో మరొక విషయాన్ని మరో కోణంలో మీకు చెప్తాను. కనుక ఆలోచన చేయండి. మన భక్తిలో భయము ఉండాలి. ఎవరి భయం ఉండాలంటే, మనుషుల భయము కంటే దేవుని భయము ఉండాలి. దేవుడు ఎప్పుడూ చూస్తున్నటువంటి భయముతో ఉండాలి. పాపం చేస్తామన్నప్పుడు అర్థమవుతుందండి. అంతే ఎందుకండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఎవరు చూస్తున్నారనేటువంటి భయం? దేవుడు చూస్తున్నాడు. రెండోది, దేవుడు ఉన్నాడనేటువంటి భయం. ఈ భయంతో వస్తే ఎవరైనా నిద్రపోతారా? నిద్రపోరండి. అసలు దేవుడు ఉన్నాడు ఇక్కడ అనేటువంటి భయం లేకుండా జీవించేవారు ఉంటున్నారు. ఒకవేళ నిద్ర వస్తుందనుకో ఏం చేస్తారు చెప్పండి మామూలుగా. ఆయనే చూసుకుంటాడులే, ఎదురుకుంటే నాకే కనిపిస్తాడు, మీకు ఎవరికి కనిపించరు, ఆయనే చూస్తాడులే పర్లేదు అనుకుంటున్నారు. కాదండి, నిద్రను అధిగమించడానికి ఏం చెయ్యాలా అనేది ఆలోచించాలి. అయ్యో, ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్న విషయాలు ఏయో నేను తప్పిపోతున్నానేమో అనేటువంటి భయం మనలో ఉండాలి. అయ్యో, ఏంటి దేవుని సంతకు వచ్చిన నాకు ఇలా ఎందుకు ఈ నిద్ర వస్తుంది అనేటువంటిది మనలో ఉండాలి. ఈ భయం మనలో ఉంటే దేవుని యొక్క వాక్యంపై ఆసక్తిని పెంచుకుంటామండి. దేవుడు అంటే నిజంగా ఇటువంటి భయంతో ఉంటే దేవుడు కూడా పరలోకంలో చూస్తాడా చూడ్డా? అసలు మనం లక్షణాల భయం అనేటువంటి అదేమీ లేకుండా నిర్భయంగా మనం ఉంటూ వెచ్చలవిడిగా దేవుని సన్నిధిలో కూడా అలా జీవిస్తున్నాం అనుకోండి. ఇక్కడ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. అప్పుడు ఏమనుకుంటాడు? ఈ నా కుమారుడికి కనీసం బుద్ధి లేదు, నా మాటలు వినటానికి వచ్చి కూడా ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. నా మాటలు వింటానని అనుకున్నాడు, కానీ ఏం చేస్తున్నాడు? ఇక్కడ కాలయాపన చేస్తున్నాడు, లేకపోతే కాలయాపన చేస్తుంది ఈమె అనుకుంటాడండి, బాధపడతాడు. కనుక దేవుడు ఎప్పుడు మనతో ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు. మనం దేవుని యొక్క నేత్రాల నుంచి తప్పించుకోలేం అనేటువంటి భయం ఉంటే ఎక్కడికి వెళ్ళినా కానండి మన భక్తిని అంటే లేసే మాత్రం కూడా మనం భక్తిలో నుంచి తొలగిపోలేం. కానీ దేవుని భయం అనేది మనలో లేకపోతే ఎక్కడికి వెళ్ళినా అంతేందుకంటే దేవుని సన్నిధి నుంచి అలా బయటికి వెళ్ళగానే ఏమండి మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాం. మరి ఆలోచన చేయండి, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయము మనలో ఉందా లేదా? పౌలు గారికి అయితే ఉందండి.
పౌలు గారైతే తన మనస్సాక్షి గురించి చెప్తూ ఉంటాడు. ఏమంటే మనుషులు అలాగే దేవుడు మరి వారి ఎదుట ఎలా ఉండాలి? నిర్దోషమైనదిగా నా మనస్సాక్షి ఉండాలనుకుంటున్నాడు. మరి మనం కూడా అలా ఉండాలని కోరుతూ మరి చక్కగా ఓపికతో దేవుని యొక్క మాటలు ఎంతవరకు శ్రద్ధతో వినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రాలు. విలువైన సంగతులు నీ యొక్క లేఖన గ్రంథం నుంచి మాకు నేర్పించారు. నిజమే తండ్రి, నీ పిల్లలుగా మేము మీ ఎదుట ఉన్నాము అన్న సంగతిని మేము మర్చిపోతున్నాం తండ్రి. మరి భక్తిలో ఈరోజు మోసములో ఉన్నాం. పైకి భక్తి గల వారిగా కనిపిస్తున్నాం, కానీ భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించేటువంటి వారిగా లేం తండ్రి. లోకము జీవించినట్లుగానే మేము జీవిస్తున్నాం. లోకములో భక్తి అనే పేరుతో తండ్రి కొద్ది సమయం భయంతో ఉన్నారు. దానికి భక్తి అని పేరు పెట్టారు తండ్రి. దేవా, భక్తి అనే దానికి మీరిచ్చినటువంటి నిర్వచనం మా తండ్రి యహలోక మాలిన్యము అంటకూడదని తండ్రి. అంటకుండా మాలిన్యం అంటాలనేటువంటి భక్తి పరులుగా మేము ఉండేటువంటి భాగ్యాన్ని దయచేయండి దేవా. మీ ఎదుట, మనుషుల ఎదుట మా తండ్రి మేము నిర్దోషమైనటువంటి వారిగా ఉండటానికి అట్టి కృపను మాకు అనుగ్రహించని ప్రార్థన చేస్తూ స్థానిక సంఘాన్ని నానాటికి ఇంకను మా తండ్రి నీ భక్తిలో వృద్ధి పొందించమని కోరుకొనొచ్చు. నీ పిల్లలందరూ నీ మాటలు విన్నారు, విని మరచివారు కాకుండా విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించేటువంటి భాగ్యం, అభ్యాసము చేసుకునేటువంటి భాగ్యం దయచేయమని కోరుకుంటూ క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.